గుళ్ళో గత 5 ఏళ్ల నుంచి ప్రసాదాలు తిన్నవాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి చిన్న తేడా వస్తే, ఉప్పు తేడా వచ్చినా, పప్పు తేడా వచ్చినా తెలుసుకోగలుగుతాం. అట్లా గాకుండా గత 5 ఏళ్లలో ప్రతి గుళ్ళో మీరు తిన్న లడ్డూలో బాత్రూమ్ యాసిడ్ కలిసింది, లేపోతే జంతు కొవ్వు కలిసింది అని నమ్ముతారా లేదా? నమ్మేట్టయితే ఒక యాస్పెక్ట్. అదే విషయాన్ని తేల్చి చెప్పండి. నమ్మకపోతే అదే విషయాన్ని తేల్చి చెప్పండి. ఇప్పుడు పరీక్ష ఎదుర్కొంటుంది హిందూ సమాజం. దేశంలోనే ఎక్కడా లేని పరీక్ష ఎదుర్కొంటుంది హిందూ సమాజం. రెండవది, అన్ని ఆలయాల్లో ప్రసాదాలు తయారు చేసేటటువంటి వాళ్ళున్నారు గదా! అన్ని గుళ్ళల్లో ప్రసాదాలు, లడ్డూలు తయారు చేసేవాళ్ళు. వాళ్ళందరూ చెప్పండి. మీరు ఎలాంటి నెయ్యి వాడారు? మీకు ఏదైతే ఇట్లాగ జంతు కొవ్వు నెయ్యిని తెచ్చిచ్చారా? అది మీకు అర్థం కాలేదా? అర్థమైనా మీరు కలిపారా? అట్లాగే బాత్రూమ్ యాసిడ్ మీకిస్తే కలిపారా? వాటిని అలా కల్పించారా మీకు? కలిపితే మీరు పాపాత్ములు, సమాజాన్ని నాశనం చేసినవాళ్ళు. కలపకపోతే మేము ఎప్పుడు ఇట్లా కలపలేదని చెప్పండి. అలాగే ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలకి చేర్చేశారు ఇప్పుడు. కల్తీ నెయ్యి అంటే ఏ ఆలయానికి ఆలయంలోనూ లడ్డు తయారు చేస్తారు. వేరే ఢిల్లీ నుంచినో, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ నుంచినో, ఉండవల్లి కరకట్ట దగ్గర నుంచినో పంపించరు. ఎవరి గుళ్ళో వాళ్ళకే తయారు చేస్తారు. నెయ్యి వాళ్ళు వాడినటువంటి నెయ్యి అంటే వాళ్ళకి తెలుసు, ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఆ నెయ్యి కెమికలైజ్డ్ నెయ్యిగా అనిపించిందా? ఆ నెయ్యి ఇట్లాగా దాంతో పాటు ఇది ఇచ్చారా? హ్యాండ్ పిక్లు ఇచ్చారా కలపడానికి? ఇది ప్రతి హిందువు ఆలోచించాల్సిన సందర్భం, చర్చించాల్సిన సందర్భం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి హిందువుని ఇప్పుడు కదిలిస్తున్నారు. మీరు ఈ 5 ఏళ్లలో తిన్న ప్రసాదాలన్నీ కూడా తప్పుడువి అన్నటువంటి రూపంలో చెప్తున్నారు. సాధారణంగా యాసిడ్ తాగితే ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారని హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ ఇస్తారు. అట్లాంటి యాసిడ్ శరీరంలో కరిగిపోయింది, నెయ్యిలాగా మారిపోయింది. అట్లాగే జంతు కొవ్వు ఇట్లాంటివన్నీ కలిపి నెయ్యిలాగా మారిపోయినాయి. ఎలాంటి వాసన లేకుండా ఎవడో విదేశాల్లోడు చెప్తే దాని ప్రకారం ఫార్ములా అంటే వాడికి నోబెల్ బహుమతి ఇవ్వాలో, లేకపోతే అంతర్జాతీయ బహుమతులు ఇంకేమైనా ఇవ్వాలేమో, మామూలు వాసనలాగా, నెయ్యి వాసనలాగా రావాలంటే. ఇట్లాంటిది కలిపారు, ఇట్లాంటిది తయారు చేశారు, కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినట్టు అది చెప్తున్నారు. నమ్ముతున్నారా? ప్రతి ఒక్క హిందువు ఆలోచించాల్సిన సందర్భం అయితే ఇప్పుడు దేవుడు పరీక్ష పెట్టాడా? బాబు గారు పరీక్ష పెట్టారా? పవన్ గారు పరీక్ష పెట్టారా? ఇప్పుడు తేలాల్సిన సందర్భం.